ఈ ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయటం, సంధ్య థియేటర్ ఘటన మీద సోషల్ మీడియాలో జరుగుతున్న వాదనలు, పులుముకుంటున్న రాజకీయ రంగులు అన్నీ తెలిసిందే. ప్రస్తుతం చనిపోయిన రేవతి కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు పరామర్శిస్తూనే ఉన్నారు. ఒక రోజు జైలుకి వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ కోసం టాలీవుడ్ అంతా కదిలింది. కంటిన్యూగా బన్నీ ఇంటికి వెళ్లి వారంతా పరామర్శిస్తూనే ఉన్నారు. దీంతో రేవతి కుటుంబాన్ని పట్టించుకునే వారే లేరా అంటూ సోషల్ మీడియాలో వాదన కనిపించింది. దీంతో కాంగ్రెస్ లీడర్లు రేవతి ఫ్యామిలీని పరామర్శించే పని పెట్టుకున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం మాత్రం తప్పే అని, అందులో బన్నీది కేవలం నైతిక బాధ్యతే ఉందని అంటున్నారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు 25 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించడం, బాలుడి వైద్యానికి ఖర్చులు భరించడం వంటివి చేస్తున్నాడు. కానీ ప్రభుత్వమే కక్ష కట్టి బన్నీని అరెస్ట్ చేయించిందంటూ వాదనలు నడుస్తున్నాయి. బన్నీని ఈ కేసులో A1 గా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు మాత్రం బన్నీకి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మున్ముందు ఈ కేసులో బన్నీని ఎలా కార్నర్ చేసి టార్గెట్ చేస్తారో మరి. తాజాగా ఈ ఘటన మీద కిచ్చా సందీప్ స్పందించాడు. కన్నడ మీడియాతో మాట్లాడుతూ కిచ్చా సందీప్ సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ మీద స్పందించాడు. ఎవరైనా సినిమా థియేటర్ కి ఎంజాయ్ చేయడానికే వెళ్తారని, ఇలాంటి ఓ ఘటన జరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు. అసలు ఇలాంటి దుర్ఘటన జరగాలని కూడా ఎవరు ఆశించరు అంటూ కిచ్చా సందీప్ చెప్పుకొచ్చారు. ఇది వరకు ఇలాంటి ఓ ఘటన జరగలేదు. ఇలాంటి ఘటన జరిగితే బాధ్యులు ఎవరిని శిక్షించాలి అన్నది కూడా చట్టం చెప్పలేదు. ఇది మొదటి తప్పు. ఇలాంటి తప్పులు జరిగినప్పుడు దానికి తగ్గట్టుగా అలా మారుతూ వస్తుంటుంది. కానీ ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇది ఒక గుణపాఠం కావాలి. నెక్స్ట్ టైం ఎవరు వెళ్ళినా అలా వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. థియేటర్ మేనేజ్మెంట్ పోలీసులకు తెలపాలి. ముందుగా అన్ని సెక్యూరిటీ బాధ్యతల్ని పరీక్షించుకోవాలంటూ కిచ్చా సందీప్ తెలిపాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయటం, సంధ్య థియేటర్ ఘటన మీద సోషల్ మీడియాలో జరుగుతున్న వాదనలు, పులుముకుంటున్న రాజకీయ రంగులు అన్నీ తెలిసిందే. ప్రస్తుతం చనిపోయిన రేవతి కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు పరామర్శిస్తూనే ఉన్నారు. ఒక రోజు జైలుకి వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ కోసం టాలీవుడ్ అంతా కదిలింది. కంటిన్యూగా బన్నీ ఇంటికి వెళ్లి వారంతా పరామర్శిస్తూనే ఉన్నారు. దీంతో రేవతి కుటుంబాన్ని పట్టించుకునే వారే లేరా అంటూ సోషల్ మీడియాలో వాదన కనిపించింది. దీంతో కాంగ్రెస్ లీడర్లు రేవతి ఫ్యామిలీని పరామర్శించే పని పెట్టుకున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం మాత్రం తప్పే అని, అందులో బన్నీది కేవలం నైతిక బాధ్యతే ఉందని అంటున్నారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు 25 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించడం, బాలుడి వైద్యానికి ఖర్చులు భరించడం వంటివి చేస్తున్నాడు. కానీ ప్రభుత్వమే కక్ష కట్టి బన్నీని అరెస్ట్ చేయించిందంటూ వాదనలు నడుస్తున్నాయి. బన్నీని ఈ కేసులో A1 గా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు మాత్రం బన్నీకి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మున్ముందు ఈ కేసులో బన్నీని ఎలా కార్నర్ చేసి టార్గెట్ చేస్తారో మరి. తాజాగా ఈ ఘటన మీద కిచ్చా సందీప్ స్పందించాడు. కన్నడ మీడియాతో మాట్లాడుతూ కిచ్చా సందీప్ సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ మీద స్పందించాడు. ఎవరైనా సినిమా థియేటర్ కి ఎంజాయ్ చేయడానికే వెళ్తారని, ఇలాంటి ఓ ఘటన జరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు. అసలు ఇలాంటి దుర్ఘటన జరగాలని కూడా ఎవరు ఆశించరు అంటూ కిచ్చా సందీప్ చెప్పుకొచ్చారు. ఇది వరకు ఇలాంటి ఓ ఘటన జరగలేదు. ఇలాంటి ఘటన జరిగితే బాధ్యులు ఎవరిని శిక్షించాలి అన్నది కూడా చట్టం చెప్పలేదు. ఇది మొదటి తప్పు. ఇలాంటి తప్పులు జరిగినప్పుడు దానికి తగ్గట్టుగా అలా మారుతూ వస్తుంటుంది. కానీ ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇది ఒక గుణపాఠం కావాలి. నెక్స్ట్ టైం ఎవరు వెళ్ళినా అలా వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. థియేటర్ మేనేజ్మెంట్ పోలీసులకు తెలపాలి. ముందుగా అన్ని సెక్యూరిటీ బాధ్యతల్ని పరీక్షించుకోవాలంటూ కిచ్చా సందీప్ తెలిపాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయటం, సంధ్య థియేటర్ ఘటన మీద సోషల్ మీడియాలో జరుగుతున్న వాదనలు, పులుముకుంటున్న రాజకీయ రంగులు అన్నీ తెలిసిందే. ప్రస్తుతం చనిపోయిన రేవతి కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు పరామర్శిస్తూనే ఉన్నారు. ఒక రోజు జైలుకి వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ కోసం టాలీవుడ్ అంతా కదిలింది. కంటిన్యూగా బన్నీ ఇంటికి వెళ్లి వారంతా పరామర్శిస్తూనే ఉన్నారు. దీంతో రేవతి కుటుంబాన్ని పట్టించుకునే వారే లేరా అంటూ సోషల్ మీడియాలో వాదన కనిపించింది. దీంతో కాంగ్రెస్ లీడర్లు రేవతి ఫ్యామిలీని పరామర్శించే పని పెట్టుకున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం మాత్రం తప్పే అని, అందులో బన్నీది కేవలం నైతిక బాధ్యతే ఉందని అంటున్నారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు 25 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించడం, బాలుడి వైద్యానికి ఖర్చులు భరించడం వంటివి చేస్తున్నారు.
చేస్తున్నాడు. కానీ ప్రభుత్వమే కక్ష కట్టి బన్నీని అరెస్ట్ చేయించిందంటూ వాదనలు నడుస్తున్నాయి. బన్నీని ఈ కేసులో A1 గా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు మాత్రం బన్నీకి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మున్ముందు ఈ కేసులో బన్నీని ఎలా కార్నర్ చేసి టార్గెట్ చేస్తారో మరి. తాజాగా ఈ ఘటన మీద కిచ్చా సందీప్ స్పందించాడు. కన్నడ మీడియాతో మాట్లాడుతూ కిచ్చా సందీప్ సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ మీద స్పందించాడు. ఎవరైనా సినిమా థియేటర్ కి ఎంజాయ్ చేయడానికే వెళ్తారని, ఇలాంటి ఓ ఘటన జరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు. అసలు ఇలాంటి దుర్ఘటన జరగాలని కూడా ఎవరు ఆశించరు అంటూ కిచ్చా సందీప్ చెప్పుకొచ్చారు. ఇది వరకు ఇలాంటి ఓ ఘటన జరగలేదు. ఇలాంటి ఘటన జరిగితే బాధ్యులు ఎవరు, ఎవరిని శిక్షించాలి అన్నది కూడా చట్టం చెప్పలేదు. ఇది మొదటి తప్పు. ఇలాంటి తప్పులు జరిగినప్పుడు దానికి తగ్గట్టుగా అలా మారుతూ వస్తూ ఉంటుంది. కానీ ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇది ఒక గుణపాఠం కావాలి. నెక్స్ట్ టైం ఎవరు వెళ్ళినా అలా వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. థియేటర్ మేనేజ్మెంట్ పోలీసులకు తెలపాలి. ముందుగా అన్ని సెక్యూరిటీ బాధ్యతల్ని పరీక్షించుకోవాలంటూ కిచ్చా సందీప్ తెలిపాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం, సంధ్యా థియేటర్ ఘటన మీద సోషల్ మీడియాలో జరుగుతున్న వాదనలు, పులుముకుంటున్న రాజకీయ రంగులు అన్నీ తెలిసిందే. ప్రస్తుతం చనిపోయిన రేవతి కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు పరామర్శిస్తూనే ఉన్నారు. ఒక రోజు జైలుకి వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ కోసం టాలీవుడ్ అంతా కదిలింది. కంటిన్యూగా బన్నీ ఇంటికి వెళ్లి వారంతా పరామర్శిస్తూనే ఉన్నారు. దీంతో రేవతి కుటుంబాన్ని పట్టించుకునే వారే లేరా అంటూ సోషల్ మీడియాలో వాదన కనిపించింది. దీంతో కాంగ్రెస్ లీడర్లు రేవతి ఫ్యామిలీని పరామర్శించే పని పెట్టుకున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం మాత్రం తప్పే అని, అందులో బన్నీది కేవలం నైతిక బాధ్యతే ఉందని అంటున్నారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు 25 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించడం, బాలుడి వైద్యానికి ఖర్చులు భరించడం వంటివి చేస్తున్నాడు. కానీ ప్రభుత్వమే కక్ష కట్టి బన్నీని అరెస్ట్ చేయించిందంటూ వాదనలు నడుస్తున్నాయి. బన్నీని ఈ కేసులో A1 గా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు మాత్రం బన్నీకి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మున్ముందు ఈ కేసులో బన్నీని ఎలా కార్నర్ చేసి టార్గెట్ చేస్తారో మరి. తాజాగా ఈ ఘటన మీద కిచ్చా సందీప్ స్పందించాడు. కన్నడ మీడియాతో మాట్లాడుతూ కిచ్చా సందీప్ సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ మీద స్పందించాడు. ఎవరైనా సినిమా థియేటర్ కి ఎంజాయ్ చేయడానికే వెళ్తారని, ఇలాంటి ఓ ఘటన జరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు. అసలు ఇలాంటి దుర్ఘటన జరగాలని కూడా ఎవరు ఆశించరు అంటూ కిచ్చా సందీప్ చెప్పుకొచ్చారు. ఇది వరకు ఇలాంటి ఓ ఘటన జరగలేదు. ఇలాంటి ఘటన జరిగితే బాధ్యులు ఎవరు, ఎవరిని శిక్షించాలి అన్నది కూడా చట్టం చెప్పలేదు. ఇది మొదటి తప్పు. ఇలాంటి తప్పులు జరిగినప్పుడు దానికి తగ్గట్టుగా అలా మారుతూ వస్తూ ఉంటుంది. కానీ ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇది ఒక గుణపాఠం కావాలి. నెక్స్ట్ టైం ఎవరు వెళ్ళినా అలా వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. థియేటర్ మేనేజ్మెంట్ పోలీసులకు తెలపాలి. ముందుగా అన్ని సెక్యూరిటీ బాధ్యతల్ని పరీక్షించుకోవాలంటూ కిచ్చా సందీప్ తెలిపాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం, సంధ్యా థియేటర్ ఘటన మీద సోషల్ మీడియాలో జరుగుతున్న వాదనలు, పులుముకుంటున్న రాజకీయ రంగులు అన్నీ తెలిసిందే. ప్రస్తుతం చనిపోయిన రేవతి కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు పరామర్శిస్తూనే ఉన్నారు. ఒక రోజు జైలుకి వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ కోసం టాలీవుడ్ అంతా కదిలింది. కంటిన్యూగా బన్నీ ఇంటికి వెళ్లి వారంతా పరామర్శిస్తూనే ఉన్నారు. దీంతో రేవతి కుటుంబాన్ని పట్టించుకునే వారే లేరా అంటూ సోషల్ మీడియాలో వాదన కనిపించింది. దీంతో కాంగ్రెస్ లీడర్లు రేవతి ఫ్యామిలీని పరామర్శించే పని పెట్టుకున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం మాత్రం తప్పే అని, అందులో బన్నీది కేవలం నైతిక బాధ్యతే ఉందని అంటున్నారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు 25 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించడం, బాలుడి వైద్యానికి ఖర్చులు భరించడం వంటివి చేస్తున్నాడు. కానీ ప్రభుత్వమే కక్ష కట్టి బన్నీని అరెస్ట్ చేయించిందంటూ వాదనలు నడుస్తున్నాయి. బన్నీని ఈ కేసులో A1 గా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు మాత్రం బన్నీకి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మున్ముందు ఈ కేసులో బన్నీని ఎలా కార్నర్ చేసి టార్గెట్ చేస్తారో మరి. తాజాగా ఈ ఘటన మీద కిచ్చా సందీప్ స్పందించాడు. కన్నడ మీడియాతో మాట్లాడుతూ కిచ్చా సందీప్ సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ మీద స్పందించాడు. ఎవరైనా సినిమా థియేటర్ కి ఎంజాయ్ చేయడానికే వెళ్తారని, ఇలాంటి ఓ ఘటన జరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు. అసలు ఇలాంటి దుర్ఘటన జరగాలని కూడా ఎవరు ఆశించరు అంటూ కిచ్చా సందీప్ చెప్పుకొచ్చారు. ఇది వరకు ఇలాంటి ఓ ఘటన జరగలేదు. ఇలాంటి ఘటన జరిగితే బాధ్యులు ఎవరు, ఎవరిని శిక్షించాలి అన్నది కూడా చట్టం చెప్పలేదు. ఇది మొదటి తప్పు. ఇలాంటి తప్పులు జరిగినప్పుడు దానికి తగ్గట్టుగా అలా మారుతూ వస్తూ ఉంటుంది. కానీ ఈ ఘటనలు పునరావృతం
పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇది ఒక గుణపాఠం కావాలి. నెక్స్ట్ టైం ఎవరు వెళ్ళినా అలా వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. థియేటర్ మేనేజ్మెంట్ పోలీసులకు తెలపాలి. ముందుగా అన్ని సెక్యూరిటీ బాధ్యతల్ని పరీక్షించుకోవాలంటూ కిచ్చా సందీప్ తెలిపాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం, సంధ్యా థియేటర్ ఘటన మీద సోషల్ మీడియాలో జరుగుతున్న వాదనలు, కులుముకుంటున్న రాజకీయ రంగులు అన్నీ తెలిసిందే. ప్రస్తుతం చనిపోయిన రేవతి కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు పరామర్శిస్తూనే ఉన్నారు. ఒక రోజు జైలుకి వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ కోసం టాలీవుడ్ అంతా కదిలింది. కంటిన్యూగా బన్నీ ఇంటికి వెళ్లి వారంతా పరామర్శిస్తూనే ఉన్నారు. దీంతో రేవతి కుటుంబాన్ని పట్టించుకునే వారే లేరా అంటూ సోషల్ మీడియాలో వాదన కనిపించింది. దీంతో కాంగ్రెస్ లీడర్లు రేవతి ఫ్యామిలీని పరామర్శించే పని పెట్టుకున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం మాత్రం తప్పే అని, అందులో బన్నీది కేవలం నైతిక బాధ్యతే ఉందని అంటున్నారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు 25 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించడం, బాలుడి వైద్యానికి ఖర్చులు భరించడం వంటివి చేస్తున్నాడు. కానీ ప్రభుత్వమే కక్ష కట్టి బన్నీని అరెస్ట్ చేయించిందంటూ వాదనలు నడుస్తున్నాయి. బన్నీని ఈ కేసులో A1 గా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు మాత్రం బన్నీకి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మున్ముందు ఈ కేసులో బన్నీని ఎలా కార్నర్ చేసి టార్గెట్ చేస్తారో మరి. తాజాగా ఈ ఘటన మీద కిచ్చా సందీప్ స్పందించాడు. కన్నడ మీడియాతో మాట్లాడుతూ కిచ్చా సందీప్ సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ మీద స్పందించాడు. ఎవరైనా సినిమా థియేటర్ కి ఎంజాయ్ చేయడానికే వెళ్తారని, ఇలాంటి ఓ ఘటన జరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు. అసలు ఇలాంటి దుర్ఘటన జరగాలని కూడా ఎవరు ఆశించరు అంటూ కిచ్చా సందీప్ చెప్పుకొచ్చారు. ఇది వరకు ఇలాంటి ఓ ఘటన జరగలేదు. ఇలాంటి ఘటన జరిగితే బాధ్యుడు ఎవరిని శిక్షించాలి అన్నది కూడా చట్టం చెప్పలేదు. ఇది మొదటి తప్పు. ఇలాంటి తప్పులు జరిగినప్పుడు దానికి తగ్గట్టుగా అలా మారుతూ వస్తుంటుంది. కానీ ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇది ఒక గుణపాఠం కావాలి. నెక్స్ట్ టైం ఎవరు వెళ్ళినా అలా వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. థియేటర్ మేనేజ్మెంట్ పోలీసులకు తెలపాలి. ముందుగా అన్ని సెక్యూరిటీ బాధ్యతల్ని పరీక్షించుకోవాలంటూ కిచ్చా సందీప్ తెలిపాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం, సంధ్యా థియేటర్ ఘటన మీద సోషల్ మీడియాలో జరుగుతున్న వాదనలు, కులుముకుంటున్న రాజకీయ రంగులు అన్నీ తెలిసిందే.